హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ 'దివ్య డైరీస్'. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. హోప్ మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. సో, ఎక్కడికెళ్తున్నాం ఏంటి అని చెప్తాను. చూస్తూ ఉండండి. సో, నేను ఏదైనా అకేషన్ ఉందంటే కంపల్సరీ స్ట్రోబ్ క్రీమ్ అయితే యూజ్ చేస్తాను. ఇది సన్ స్క్రీన్ లోషన్‌లో మిక్స్ చేసుకొని రాసుకుంటే డిఫరెంట్ గ్లో అనిపిస్తదనమాట. సో, అకేషనల్‌గానే యూజ్ చేస్తాను. యాక్చువల్‌గా నేను రెగ్యులర్‌గా కాంపాక్ట్ ఫౌండేషన్స్ అవేం వాడను. ఎప్పుడైనా రేర్‌గానే వాడతాననమాట. సో, ఈ మధ్యన కుంకుమాది ఫేస్ గ్లోయింగ్ ఆయిల్ వాడుతున్నాననమాట. సో, అదైతే అనిపించింది. దాని మీద రివ్యూ కూడా ఇచ్చాను. వీడియో పెట్టాను చూడండి. సో, ఇంకెక్కడికెళ్తున్నామంటే మా బావగారు వాళ్ళ గృహప్రవేశం అనమాట. సో, ఇప్పటివరకు మీరు మా అమ్మ వాళ్ళ సైడే చూసారు కదా! సో, ఇప్పుడు మా అత్తగారి సైడ్ చూపిస్తాను. సో, ఇంకిక్కడ హైదరాబాద్‌లోనే అనమాట. ఇంకా మార్నింగే వెళ్దాం అనుకున్నాం. అండ్ అదే రోజు 9కి పీటీఎం కూడా ఉంది. సో, ఫస్ట్ పీటీఎం చూసుకొని తర్వాత అక్కడికెళ్దాం అనుకున్నామనమాట. సో, ఇంక వాడి పీటీఎం టైమింగ్స్ ఏంటంటే 10:00కి. సో, ఇంక ముందు స్కూల్‌కెళ్ళిపోయాము. ఈసారి మార్క్స్ ఎలా వచ్చాయో చెప్తాను చూడండి. లాస్ట్ పీటీఎంలో చాలా ఘోరంగా వచ్చాయని చెప్పాను కదా మార్క్స్. ఇప్పుడైతే బాగా వచ్చాయండి. అండ్ ఫుల్ ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది. సో, ఫుల్ హ్యాపీ అయిపోయాం మేమైతే. అండ్ ఇంకా ఫంక్షన్ దగ్గరికైతే వచ్చేసాము. సో, వీళ్ళదే అనమాట హౌస్. మా తోటికోడలు వాళ్ళది. సో, మా పెద్దత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి అండ్ వాళ్ళ కోడలు. యాక్చువల్‌గా మా అత్తగారు వాళ్ళు రాలేదు. ఇంకా ఊర్లో ఉన్నారు వాళ్ళు. వీళ్ళు మాత్రమే వచ్చారనమాట. సో, ఇంకా మిగిలిన హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళతో ఫంక్షన్ జరుగుతుంది. సో, నెక్స్ట్ డే ఏంటంటే నాన్ వెజ్ పెట్టుకుంటున్నారు. సో, 500 మెంబర్స్ అలా వస్తారనమాట. సో, ఇంకా ముందు రోజు ఇంట్లో రిలేటివ్స్ మాత్రం భోజనాలనమాట. ఇంకా అందరం కూర్చున్నాము. కబుర్లు ఫుల్‌గా చెప్పుకున్నాము. అండ్ ఇవి పొంగడాలనమాట. సో, ఇక్కడ మా వదిన నాకు తినిపిస్తున్నారు. చెప్పాలంటే నేను అటు సైడు బావుంటుంది. ఇటు సైడ్ కూడా అంతే అనమాట. ఫుల్లు జనం. వీళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట మా అత్తగారి సైడు. నాకసలు ఫుల్ కన్‌ఫ్యూజ్ అయిపోతాను. ఎవరు ఏంటి అని కూడా సరిగ్గా తెలీదు వరుసలు. చాలా చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. సో, లక్కవరం, చింతలమూరి ఇవన్నీ ఈస్ట్ గోదావరి సైడ్ అనమాట. చాలా బావుంటాయండి వాళ్ళ హౌసెస్ అయితే. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు పక్కా మీకు చూపిస్తాను వీడియోస్. సో, ఇంక నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ ప్యాక్ చేస్తున్నామనమాట నెక్స్ట్ డేకి ఇవ్వడానికని. సో, ఇక్కడ ఫుల్ ఫన్ అనమాట. మా వదిన ఉన్నారంటే నన్నెప్పుడు ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళ తమ్ముడిని, నన్నును. సరదాగా ఉంటుంది నాకు. ఇంక తిను చిన్మయి అనమాట. మా వదిన వాళ్ళ అమ్మాయి. తను మా హస్బెండ్ అండ్ తిను ఫుల్ కన్వర్జేషన్స్ ఉంటాయి. నవ్వొచ్చేస్తది నాకు. ఎంత ఏడిపిస్తారో తనని. ప్లీజ్ మావయ్య నన్ను వదిలేయి అని చెప్పుద్ది. చాలా సరదాగా అనిపిస్తది. ఇంక అందరం కబుర్లు చెప్పుకుంటూ ప్యాక్ చేసుకుంటాము. వాళ్ళ బాబాయ్ పోలికి వచ్చి ఉంటుంది శ్రీకుమార్ గారి పోలిక. ఆడంతే నా చిన్నప్పుడు బాగా అలవాటాడు. ఓఎల్ఎక్స్ పీస్ తిడతారు ఇప్పుడు. రౌడీకేనా రౌడీ
ఇన్స్టాగ్రామ్ తల్లితో భోజనం. ఇద్దరికి సేమ్ స్పెట్సా? అయ్యో తన్మయ్, అయ్యో 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 తీసుకున్నా. మొత్తం వరుసగా సరిపోయింది భోజనాలకి. లిప్స్టిక్ వీడియో లైటింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఓకే. సగం తినేస్తావా? లిప్స్టిక్ మూతి మీద ఉంటుంది. ఇక్కడ అందరూ ఫుల్గా రెడీ అయిపోతున్నారు, ఎందుకంటే ఫొటోస్ తీసుకోవడానికి, రీల్స్ చేయడానికి అనమాట. సో ఇటు కూడా అంతే, రీల్స్ అయినా ఫొటోస్ అయినా అందరం ఫస్ట్ రెడీగా ఉంటాము. సో మా హస్బెండ్ అదే అంటున్నారు, మీరు ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు, ఇక్కడైనా షూటింగ్ పెడుతున్నారా ఏంటి అని. మరి ఆడవాళ్ళు అంటే అంతే కదండి, మినిమం పని లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి, అదొక సరదా కదా. సో ఇంక చూసుకుంటున్నాం ఎటు బాగుంటుంది ఫోటో అని, గ్రూప్ ఫోటో కోసం. సో ఇటువైపు లైట్ వచ్చేస్తుంది, అటువైపు అని చెక్ చేసుకుంటున్నాం ఎటు బాగుంటుందని. అందరూ ఫుల్ యాక్టివ్ ఉంటారు తెలుసా, మా అత్తగారి సైడ్ వాళ్ళందరూ. పెద్దవాళ్ళు కూడా అసలు ఇంకా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు నేను రీల్స్ చేస్తున్నానా, ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నా, భలే ఎంకరేజ్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు. ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా ఇలా అని. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవండి. ఇంకా వాళ్ళు ఐడియాస్ ఇస్తారు నాకు, ఇలా బాగుంటుంది, అలా బాగుంటుందని. సో మాది అత్తగారి సైడ్ వాళ్ళందరూ ఈస్ట్ గోదావరి అనమాట. మా అత్తగారు వాళ్ళ మదర్, వాళ్ళ సిస్టర్స్ అందరూ అటు సైడ్ అందరూ. చాలా బాగుంటుంది. నేను నెక్స్ట్ టైం వెళ్తాను కదా, అప్పుడు మీకు వీడియోస్ నేను పెడతాను, మీకు కూడాను. సో ఇంకా ఫొటోస్ కోసం చూసుకుంటున్నాం అనమాట. ఆఖరికి ఫొటోస్ అయితే అయ్యాయి. ఇప్పుడు రీల్ కోసం అనమాట. రీల్ కోసం పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు మావి. అందరినీ గ్యాదర్ చేయడం, ఇలా చేయమని చెప్పడం. చిన్మయ్య ఉంది కదా, తను అందరికీ ప్రాక్టీస్ చేసి చెప్తుంది, ఇలా చేయండి, అలా చేయండి అని ఎదరి నుంచి. సో అందరూ నేను రెడీ అని అందరూ వచ్చేస్తున్నారు అనమాట. సో మీకు ఊరికి ఇల్లు చూపిస్తాను, ఇల్లు చూసేయండి. మేము వ్రతం జరుగుతున్నప్పుడు రాలేదు కదా, సో ఇంకా ముందు రోజే నేను అక్క వాళ్ళకి బట్టలు తీసుకున్నాను. సో యాక్చువల్గా పీటల మీదే పెట్టాలి, కానీ ఇంకా నైట్ అనమాట, ఇంకా చాలా చలిగా ఉంది. ఇంకా నయన్ని తీసుకుని నైట్ టైం ఎందుకులే అని ఇంక వెళ్ళలేదు. ఇంక నెక్స్ట్ డే వెళ్ళాం కాబట్టి ఇంకా అప్పుడు పెట్టేసాం. అక్క వాళ్ళ అమ్మాయి అనమాట జస్మిత. ఇంకా తను నేను గిఫ్ట్స్ ఏమేమి వచ్చాయా అని ఓపెన్ చేసి చూసేస్తున్నాము. మనకి ఆగదు కదా, ఫస్ట్ చూసేయాలి. వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చిందనమాట, చాలా బాగుంది కదా. సాటర్డే వచ్చిందని అనుకున్నాం అనమాట. దీన్ని ఇంకా రోజు నైట్ కూడా అక్కడే ఉన్నామన్నమాట. ఈవినింగ్ వరకు ఉండి ఇంకా డిన్నర్ కూడా చేసేసాము అక్కడే. ఇంకా లేట్గా స్టార్ట్ అయ్యాము. సో టెర్రస్ పైకి వస్తే ఇలా ఉందన్నమాట. అదంతా రింగ్ రోడ్ అండి. వ్యూ చాలా బాగుంది చూడడానికి, అండ్ చాలా ఓపెన్ ఏరియా అనమాట. చల్లగా అనిపించింది. సో ఇప్పుడు అది బాగా డెవలప్ అయిపోయింది అటు సైడ్, మల్లంపేట అనమాట. సో ఇంకా కాసేపు అక్కడే ఉండి ఇంకా ఈవినింగ్ డిన్నర్ కూడా చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో నెక్స్ట్ డే ఏంటంటే వేరే గృహప్రవేశం ఉంది, అండ్ మళ్ళీ ఇక్కడికే రావాలన్నమాట. సో ఇంకా మార్నింగే వచ్చేసాము, వేరే గృహప్రవేశం అని చెప్పాను కదా. సో తిను మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అనమాట, మూర్తి. సో వాళ్ళది అనమాట గృహప్రవేశం. సో ఇక్కడ కనిపించేసి వెళ్దామని అయితే వచ్చాము. బుజ్జిబాబుకి సైకిల్ కావాలంట.
సేమ్ ఆ టైల్స్ చెప్పాను కదా. ఓనర్ ఆఫ్ ద ఫ్లాట్. నేను మొదలు పెట్టక్కల్లా. సో వీళ్ళిద్దరూ తమ్ముడికి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. అండ్ మాకు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు. సో మా ఇంట్లో ఏం అకేషన్ ఉన్నా వాళ్ళ ఇంట్లో ఏమున్నా ఇంకా వెళ్తూ ఉంటాం అనమాట. చాలా క్లోజ్ అనమాట తరుణ్ అండ్ మూర్తి. సో ఇంకా అక్కడే కనిపించేసాం. ఇంకా లంచ్ అయితే అక్కడ చేయలేదు. ఇంకా లంచ్ టైంకి మా బావగారాల ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. సో ఇంకా ఇల్లు చూపిస్తున్నాను ఊరికేలా. ఇప్పుడు వాళ్ళు మేము కలిసి అయితే మా బావగారు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ బ్లూ సారీలో కనిపిస్తున్నారు కదా, ఆవిడ మా పెద్దత్తమ్మ గారు. సో మా అత్తయ్య గారు వాళ్ళ సిస్టర్ అనమాట. మా అత్తగారు వాళ్ళ ముగ్గురు చూడడానికి భలే ఉంటారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. సో ముగ్గురు కూడా కోడల్ని కూతుర్ని సెపరేట్గా అయితే చూడరు, అందరినీ ఈక్వల్గానే చూస్తారు. చాలా సపోర్టివ్గా ఉంటారు. సో ఇంకా ఇక్కడికి వెళ్ళేసరికి అందరూ గోవిందనామాలు, లలిత సహస్రనామం పారాయణం చేస్తున్నారనమాట. సో ఇంకా మేము కూడా కూర్చొని చేసాము. ఇప్పుడు ఆవిడకి అక్కడ ఆవిడకి అవునా, సంబంధాలు వచ్చేస్తే ఏమో చూసుకోండి ఫస్ట్. చాలు నయనక రిషిక ఇంకా అందరూ ఫుల్ బిజీ ఉన్నారన్నమాట. ఎందుకంటే అందరూ ఎక్కువ మంది వస్తూనే ఉన్నారు. ఇంకా కిందకి వచ్చేసాం, పిల్లలకి భోజనం పెట్టేద్దాం కదా అని. ఇంకా నయన్కి రిషికి అయితే పెట్టేసాము. అండ్ నెక్స్ట్ మేము తింటున్నాం అనమాట ఇక్కడ. సో వాళ్ళు తినిపిస్తే మేము హ్యాపీగా తినొచ్చు కదా అని. సో అక్కడ రెసిపీస్ ఉన్నాయి ఆ రోజు, నిజంగా చెప్పాలంటే ఎంత బాగున్నాయో. నాన్ వెజ్లో బిర్యానీ అనమాట చేయించారు. అండ్ మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఇంకా మెత్తళ్ళు ఫ్రై, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఫుల్గా కుమ్మేసాం అందరం. నిజంగానే
ఆడపడుచులనమాట. ఇంకా బావగారు వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. సో, ఇంక నెక్స్ట్ ప్రియా అండ్ తమ్ముడు వాళ్ళు ఎళ్ళిపోతామన్నారనమాట. ఇంకా లేట్ అవుతుంది. ఇంకా నైట్ అయిపోతుంది కదా అని చెప్పి. సో, మేము ఇంటికి కొంచెం లేట్‌గా వద్దాం కదా అనుకున్నాం. ఇంక వాళ్ళైతే ఎళ్తామన్నారని చెప్పి ఇంక వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికైతే వచ్చాను కిందకి. ఖుషి బాయ్. ఆడదంటది ఇప్పుడేమో ఇప్పుడు అది కవర్లో తీస్తున్నాడు మళ్ళీ కవర్ తెచ్చేసి దాంట్లో వేసేయండి. వెళ్ళు. అనమాట. మా హస్బెండ్ వాళ్ళ మరదలు చేస్తది శ్రవంతి అని. సో, కస్టమైజ్ చేస్తదండి. చాలా బాగా చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. మీకు కావాలంటే నేను లింక్ ఇస్తాను చూడండి. అండ్ నెంబర్ కూడా ఇస్తాను. సో, ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా అత్తయ్య గారు, మా వదిన వాళ్ళందరూ ఇంటికొచ్చారు. సో, నైటే వీళ్ళకి జర్నీ ఉందనమాట. ఊరెళ్ళిపోతున్నారు. సో, అందుకని ఇంకా మా ఇల్లు అయితే చూడలేదు. చూద్దాం కదా అని చూపిద్దాం కదా అని తీసుకొచ్చామనమాట. ఇంకా డిన్నర్ కూడా మా ఇంట్లోనే చేసేసారు. సో, తినే అనమాట బ్యాంగిల్స్ చేస్తుంది శ్రవంతి అని చెప్పాను కదా! నుంచి వస్తూ అయితే బిర్యానీ, కర్రీస్ అవన్నీ తెచ్చుకున్నామనమాట. సో, ఇంక అవైతే తినేసాం అందరం. ఇంకా నైట్ 11కి ఎప్పుడో ట్రైన్ అనమాట. సో, ఇంక ఈలోపు అందరం కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం. అండ్ మా అత్తయ్య గారు వాళ్ళు రావడం ఇదే ఫస్ట్ టైం ఇల్లు కొనుక్కున్నాక. సో, ఇల్లు అవన్నీ చూసి చాలా బాగుందని చెప్పారు. డిన్నర్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట. సో, ఈవిడ మా పెద్దమ్మ గారు అనమాట. సో, మా అత్తయ్య గారు వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్, శ్రవంతి వాళ్ళ మదర్ కూడా. సో, ఇంకా ఆయన మా మావయ్య గారు అండ్ మా అన్నయ్య గారు అండ్ వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు, చిన్మయ్య, తన్మయ్య, మా వదిన వాళ్ళ అమ్మాయిలు అనమాట. సో, మా హస్బెండ్ చూసారా ఇంక అందరినీ నవ్విస్తూ కబుర్లు చెప్తా ఉంటారనమాట. సో, ఆయన వాయిస్ ఒక్కటే వినిపిస్తుంది అందరం ఉంటే కనుక. ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. ఇంకా 10కి అయితే వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. సో, ఇంకా ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో, మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.